ఉండే గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఫస్ట్ టైం ఇలా గార్డెన్ పెంచడం. మేము ఎన్ని స్టేట్స్ తిరుగుతామో అన్ని స్టేట్స్ లోనూ కూడా అపార్ట్మెంట్స్ ఉండి ఇలా సింగిల్ హౌసెస్ అయితే లేవు. ఫస్ట్ టైం మాకు సింగిల్ హౌస్ రావడం. బావా రేపు నుంచి కూరగాయల వ్యాపారం పెడుతున్నావు ఏంటి ఉద్యోగం అనేసి? పెడుతున్నాను, నువ్వేమో బండితో దిగానే నేనేమో వెనకాల అరుస్తూ ఉంటాను మైకి. చూసారా, ఇదండి సంగతి. రేపు నుంచి ఆన్లైన్ లో కూరగాయల వ్యాపారం కూడా మొదలెడుతున్నాము. అన్ని కూడా ఫ్రెష్ అండ్ అసలు కల్తీ ఏమి ఉండదు. మాకున్న చిన్న ప్లేస్ లోనే ఇలా కూరగాయలు అయితే పెంచేస్తున్నాము. ఇవి వచ్చి పొడుగు చిక్కుళ్ళు మీరేమంటారు కామెంట్ చేయండి. టమోటా మొక్కలు ఇవి కొబ్బరి చెట్టు అంతా ఎదిగేస్తున్నాయి కానీ ఇంకా పూత అయితే లేదు, ఇప్పుడే వస్తుంది. చాలా హైట్ ఎదిగేస్తున్నాయని చెప్పి ఇక్కడైతే ఇలా కర్రలు అయితే కట్టేసాం మేము. ఇవి బెండకాయ విత్తనాలు అయితే వేసాము. చెట్లు బాగా వచ్చి ఇప్పుడు కూడా పూత కూడా వస్తుంది. ఈ చివరి వచ్చి పాలకూర వేసాము, చాలా బాగా వచ్చే. అలాగే పచ్చిమిర్చి మొక్కలు కూడా వేసాము. ఇక్కడ గోల్డ్ డ్రాప్ మొక్కలు వేసాము, ఆయిల్ అయితే వస్తుంది అనమాట. వీటిని కూడా వదిలి పెట్టుకుంటా ఇందులో మొక్కలు అయితే మీరందరూ ఉన్నప్పుడు నీ లేకపోవడం అని ఒకే ఒక వంగ మొక్క అయితే మొలిచింది. ఇక్కడ మూల గోడని పాక్కుంటా వెళ్ళిపోమ్మని తమలపాకు చెట్టుకి అయితే ప్లేస్ ఇస్తాము. కుండీలో ఒక చిన్న కరివేపాకు చెట్టు అయితే వేస్తాను. ఈ ప్లేస్ లో ఆనకాయ పాదు పెట్టి చుట్టూ కూడా తాళ్ళుతో కట్టేసాము, పాక్కుంటూ వెళ్తుందని. బీరపాదు కూడా వేసాము, వెలకలు గురికేసాయి, చాలా బాగా. ఇక్కడ వచ్చి ఒక చిన్న చిక్కుడు అనమాట. ఇది హైట్ ఇంతే ఉంటుందంట కానీ కాయలు అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. ఇదేంటి మా మినీ గార్డెన్ ఎలాగుందో కామెంట్ చేయండి.